మంతని ప్రాంతంలో ఉచిత ఇసుక అమలయ్యేది ఎప్పుడని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకేశి రవీందర్ ప్రశ్నించారు. శుక్రవారం సెంటినరీ కాలనీలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇసుక ఉచిత హామీ ఇంకా మంతని ప్రాంతంలో అమలు కావడం లేదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని స్థానికులకు ఉచిత ఇసుక అందుతున్న మంతని ప్రాంత స్థానికులకు ఇంకా శాండ్ ట్యాక్సీ ద్వారానే రవాణా చేస్తున్నారని, ఇప్పటికే సింగరేణి విస్తీర్ణ భూముల్లో ఇండ్లు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సింగరేణి భూ నిర్వాసితులు కొత్తగా ఇండ్లు నిర్మించుకునేందుకు ఎక్కువ ధర ఇసుకని కొని అధిక భారాన్ని అనుభవిస్తున్నారని, శాండ్ ట్యాక్సీ ద్వారా ఇసుకను చేరవేసే ట్రాక్టర్ యాజమానులకు రోజుకు ఒక టిప్పును మించి రాకపోవడంతో వారు డ్రైవర్కి జీతం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. పెద్దపల్లిలో శాండ్ ట్యాక్సీని రద్దు చేయించి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్థానికులకు ఉచిత ఇసుకను అందజేస్తుండగా మందనీలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. మన జిల్లా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారు అక్కడ ఉన్న స్థానికుల శ్రేయస్సు కోసం స్థానికులకు ఉచితంగా ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంగా అక్కడ కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ అక్కడ ఉన్న ఎంఆర్ఓ అక్కడ మైనింగ్ అధికారులను ఇటు ట్రాక్టర్ యజమానులను అందరినీ కూర్చోబెట్టి మంతని పెద్దపల్లి నియోజకవర్గ స్థాయిలో ఫ్రీ ఇసుకను అందించాలన్న ఉద్దేశంగా మొత్తం 6 గంటల నుండి పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచితంగా ఇసుక తరలించే విధంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించిండు. ఒక ఎమ్మెల్యేకే అంత ఈజీగా సాధ్యమైన పని తెలంగాణ రాష్ట్రానికే ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగానే చెప్పుకునే మంత్రి గారికి ఇది సాధ్యం కాదా? మా మంతని ప్రజలు ఓట్లేయడానికే పనిచేస్తారా? ఓట్లేసిన ఫలితాన్ని వాళ్ళు చెందొద్దా? పెద్దపల్లిలో ఉన్న వెసులుబాటు మన మంతని వర్గానికి ఎందుకు ఉండద్దు? ఎన్నో ఇక్కడ సింగరేణి నిర్వాసితులు ఉన్నారు, ఇల్లు కట్టుకుంటారు. చాలా నిరుపేదలు ఉన్నారు, ఇల్లు కట్టుకుంటారు. వాళ్లకు ఇసుక కొంచెం చౌక దొరికితే వాళ్లకు అదనంగా కొంచెం లాభం జరుగుతుందనే ఉద్దేశంగా చాలామంది ఆవేదనగా ఉన్నారు. పక్కపొంటి ఉన్న జిల్లాలో జరిగేది మనకెందుకు జరగద్దని చాలామంది ఆవేదన పడుతున్నారు. అలాగే ట్రాక్టర్ యజమానులు శాండ్ ట్యాక్స్ పేరు మీద రోజుకు ఒక ట్రిప్పు వాళ్ళకు వస్తే, ఒక ట్రిప్పు 2 ట్రిప్పులు వస్తే వాళ్ళకు జీతమందం, డ్రైవర్ జీతమందం కూడా వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఎంతోమంది ట్రాక్టర్ యజమానులు మా డ్రైవర్స్ చాలామంది దీని మీద బతుకుదెరు ఉంది. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లిలో ఎలాంటి ఇసుక ఫ్రీ పెట్టిరో మన మంతని నియోజకవర్గ స్థాయిలో కూడా ఇక్కడ ఉన్న రిచ్లకు సంబంధించి ట్రాక్టర్ వాళ్ళకి 6 గంటల నుండి 6 గంటల వరకు సేమ్ ఫ్రీ ఇచ్చి లబ్ధిదారు మన ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు శ్రేయస్సుగా ఉండాలని కోరుకుంటూ, దీన్ని మమ్మల్ని బదనాం చేసినావు కదా, ఇప్పుడు చేసి చూపించు. ఒక ఎమ్మెల్యేకి సాధ్యమైన పనులు నీకు సాధ్యం కాలేదనంటే సాధ్యం కాదని జనాలకు చెప్పు. దీన్ని మేము అందరం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. దీన్ని మీరు అవలంబించకపోతే మా కాన్స్టిట్యున్సీ స్థాయిలో ప్రతి మండలం నుంచి కూడా ఈ ఉద్యమం తీసుకొచ్చి ఫ్రీ ఇసుక వచ్చే వరకు కూడా మేము వదిలిపెట్టాం, కొట్లాడతాం, సాధించుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ నమస్కారం.